హాయ్. కాలం మారిపోయింది. మన పిల్లలు అమెరికా చాక్లెట్ తింటున్నారు, కొరియన్ పాటలు వింటున్నారు, అన్నంత రైలు కనుపుకుంటున్నారు, అప్పుడప్పుడు ట్రోల్ అవుతున్నారు. పాలిటిక్స్ బిజినెస్ అయిపోయింది. అమ్మ ఒడి పాలిటిక్స్ అయిపోయింది. పొలాలు ప్లాట్లు అయిపోయాయి. మనుషులు ముక్కలైపోతున్నారు. మనసులు దూరం అయిపోతుంది. సంపాదన ఎక్కువ అవుతుంది. మనుషులతో ఉన్న ప్రశాంతం తక్కువ అయిపోతుంది. విలాసమైన ఇల్లు, నిద్రలేని రాత్రులు, చెప్పుకోవటానికి నిజమైన స్నేహితుడు లేని లోటు, చెప్పుకుంటే ఏమవుతుందో అని పొరపాటు. ఇలా మనలా మనం దూరం పెంచుకుని ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. అన్నీ దగ్గర దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. మనుషులు మాత్రం చాలా చాలా దూరం వెళ్ళిపోతున్నారు. ఇష్టం లేని, ఎందుకు అని, ఓకే అని, ఇలా ఏదో సర్ది చెప్పుకొని మనసులో మనం పరుగు పందెం పెడుతున్నాం. ఇదన్నీ తలుచుకుంటే మీరు బతికేది మీకోసం బతుకుతున్నారా, సొసైటీ కోసం బతుకుతున్నారా, హ్యాపీగా బతుకుతున్నారా, నడించుతున్నారా తెలియదు. కలిసి ఉండాల్సిన అవసరం ఏంటి అని లెక్కలు వేసుకుని బతుకుతున్నాం. కలిసి ఉండాలని తపన తగ్గిపోయి ఎందుకు కలిసి ఉంటున్నామని చెప్పి పాయింట్ ఏరుకున్న రోజులు ఎక్కువైపోయింది. మీ స్టేటస్ని సొసైటీ మీద మార్క్స్తో ఇవాళ గుర్తింపు ఉంటుంది. మీకేం కావాలి అని తెలుసుకోవటం కంటే సొసైటీకి ఏం ఇవ్వాలి అనుకున్న తపన మీలో ఎక్కువ ఉంది. మీ సెలబ్రేషన్ కనుక మీకోసం కాకుండా సొసైటీ కోసం ఎక్కువ పోతుంది. మీ ఆనందం కనుక కూడా ఫేక్గా అయిపోతుంది. నవ్వు ఉండట్లేదు, నడన ఉంటుంది. ఇదన్నీ చూసుకుంటే ఎంత టెక్నాలజీ మారిపోయినా ఇంకా ఇంత నీచమైన బతుకు ఏంటో అని అనిపిస్తుంది. ఇలా మనుషులందరూ మారిపోయారు. మీరు మారిపోతున్నారా? మీకోసం బతకండి. రియలైజేషన్ ఇప్పటికైనా మీ రియలైజ్కి కనిపించాలి అని అనుకుంటున్నాను.